నమస్తే. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో. చాలా దారుణంగా అంటే దారుణంగా చంపేస్తున్నారు అక్కడ. హిందువుల స్థలాలు, హిందువుల ఇళ్లను గుర్తించి మరి వారి ఇళ్లను తగలబెట్టడం, లేదంటే వారిని కిరాతకంగా చంపడం ఇటువంటి సంఘటనలు బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ బంగ్లాదేశ్‌లో హిందువులను చాలా వరకు ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం చివరికి అమెరికా కూడా ఏదైతే బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం కూలదోయడానికి ప్రయత్నాలు చేసిన అమెరికా కూడా ఈ హిందూ జెనోసైడ్‌ను ఒప్పుకుంది. బంగ్లాదేశ్‌లో నిజంగానే హిందువులపై మారణ హోమం జరుగుతోందని, దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది అని, దీన్ని తాము ఏమాత్రం సహించబోము అని అమెరికా కూడా చెప్పేసింది. అయితే నిజంగా బంగ్లాదేశ్‌లో హిందువుల మారణ హోమాన్ని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఈ డీప్ స్టేట్ అన్నది అంటే అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నంతగా అక్కడ పనిచేసింది. డీప్ స్టేట్‌కు చెందిన మీడియా గానీ, ఈ పూర్తిగా వైట్ వాష్ చివరికి మన భారతదేశంలో ఉన్న చాలామంది అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా చూపించడానికి ప్రయత్నించారు. దీనికి 4 స్టేజెస్‌ను వాడారు. ఈ మనం క్షుణ్ణంగా గమనిస్తే 2024 ఆగస్టు 5వ తేదీన అక్కడ ప్రభుత్వం పడిపోయింది. 12th ఆగస్ట్ అంటే దాదాపు 7 రోజుల తర్వాత అక్కడి ప్రభుత్వం, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మహమ్మద్ యూనుస్ దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువుల మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, దీన్ని తాము సహించబోమని, దీనికి తాము క్షమాపణలు చెబుతూ ఉన్నాము అని మహమ్మద్ యూనుస్ చెప్పారు. అంటే 5th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు మహమ్మద్ యూనుస్ వెయిట్ చేసి ఆ తర్వాత ఈ క్షమాపణలు చెప్పారు. కానీ ఈ మధ్యలో 7 రోజుల గ్యాప్‌లో చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశారు. బంగ్లాదేశ్‌లో అసలు హిందువులపై ఏమీ జరగలేదు అని పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇది సోషల్ మీడియా యుగం, అందుకే వీరి ప్రయత్నాలు ఫలించలేదు. అదే ఈ ప్రయత్నాలు ఎన్ని స్టేజెస్‌లో చేశారు, ఏ విధంగా చేశారు అనే విషయాలను ఒకసారి తెలుసుకుంటే, మనం ఈ విషయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, మొదటగా సైలెన్స్‌ను పాటించారు. ఆ తర్వాత డినయల్, తర్వాత ముస్లిమ్స్ ఆర్ ప్రొటెక్టింగ్ హిందూస్ అని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. చివరికి జస్ట్ ఏ పొలిటికల్ వయలెన్స్, అంటే ఇది కేవలం పొలిటికల్ వయలెన్స్ కింద జరిగిందే తప్ప హిందువులను టార్గెట్గా చేసుకోలేదు అని ఈ 4 స్టేజెస్‌లో చెప్పారు. అయితే ఇది ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటగా సైలెన్స్ అంటే ఇప్పుడు మనందరికీ ఏదైనా ఒక వార్త గురించి తెలియాలి అంటే మీడియానే దాన్ని ప్రచారం చేయాలి, ప్రసారం చేయాలి. అంటే పత్రికలు తమ పేపర్లలో రాసిన, మీడియా తమ ఛానళ్లలో ప్రసారం చేస్తే తప్ప అది సాధారణంగా ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ముందుగా మీడియా సైలెన్స్ ఉపయోగించింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్కు చెందిన ఈ పత్రికలన్నీ సైలెన్స్ను పాటించాయి. ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చేశారు. సో అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిందని చాలా అన్ని పత్రికలు ప్రతి గంటకు ఒక కాలం రాసిన పత్రికలు ఆ తర్వాత ఉన్నట్టుని సైలెన్స్ అయిపోయాయి. అంటే ఇక ప్రభుత్వం దిగిపోవడం వారి లక్ష్యం నెరవేరిన తర్వాత వారు తర్వాత మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రారంభించారో అప్పుడే ఈ మీడియా మొత్తం సైలెన్స్ను పాటించింది. ఏ విధంగా అంటే ఉన్నట్టుండి ఆర్టికల్స్ అన్నీ ఆగిపోయాయి. బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోవడాన్ని ఎంతో గొప్పగా పొగిడిన పత్రికలన్నీ హిందువులపై దాడులు జరగగానే సైలెన్స్ను పాటించాయి, ఉన్నట్టుండి వార్తలను ఆపేశాయి. ఈ విధంగా చాలా ప్రయత్నాలు చేశాయి, కానీ అది వర్కౌట్ కాలే. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ట్విట్టర్లోను ఇతర మాధ్యమాల్లోనూ చాలామంది ఈ వీడియోలను వైరల్ చేస్తూ వచ్చారు. సో ఇవన్నీ ప్రజలకు తెలియడం మొదలుపెట్టాయి. అంటే పత్రికలు డినై చేసినా కూడా సోషల్ మీడియా అన్నది అబద్ధం చెప్పదు కదా. ఇక్కడ వీడియోలు బాగా ప్రసారం కావడంతో సెకండ్ స్టెప్కు వెళ్ళిపోయారు. సెకండ్ స్టెప్ డినయల్. అంటే అక్కడ అంత జరుగుతున్న హిందువులపై అంత మారణకాండ జరుగుతూ ఉన్నా దాన్ని అక్కడ ఏమీ జరగలేదు అనే విధంగా పోర్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఏ విధంగా అంటే కొన్ని ఉన్న పలంగా ట్విట్టర్లో కొన్ని హిందూ పేర్లతో అకౌంట్లను ఓపెన్ చేసి ఐఎమ్ ఏ హిందూ అండ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎవ్రీ రిలీజన్ ఇన్ బంగ్లాదేశ్ ఆర్ టు ప్రొటెక్ట్ మీ, వి బిల్డ్ దిస్ బంగ్లాదేశ్ టుగెదర్, వీఆర్ యునైటెడ్, ఇట్స్ లౌడ్ అండ్ క్లియర్. అంటే నేను ఒక హిందువుని, నాకు ఇక్కడ చాలామంది అంటే ముస్లింలతో పాటు చాలామంది వ్యక్తులు నన్ను కాపాడడానికి ఇక్కడ రెడీగానే ఉన్నారు, నేను ఇక్కడ సేఫ్గానే ఉన్నాను. ఈ బంగ్లాదేశ్ను మేమంతా కలిసికట్టుగా నిర్మించుకున్నాం కాబట్టి మాపై ఎవరు ఇక్కడ దాడులు చేయడం లేదు అనే విధంగా
చాలామంది ట్విట్టర్లో పోస్టులు పెడుతూ వచ్చారు. అయితే దీనికి ఒక ఉదాహరణగా ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. నిర్విక్ గుహారాయ్ అనే ట్విట్టర్ అకౌంట్తో ఒక పోస్ట్ పెట్టారు. అంటే ఆ అకౌంట్లో ఆ పోస్ట్ ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు ట్విట్టర్ ఎప్పుడు వాడలేదా, సరిగ్గా ఇటువంటి ట్వీట్లు చేయడానికి ఆ అకౌంట్ని క్రియేట్ చేసినట్లు మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇదే ట్విట్టర్ అకౌంట్ పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీని ఫాలో కొట్టింది. అంటే మీ అందరికీ అర్థం అవ్వట్లేదా, ఇది ఎవరో కావాలని ఒక ముస్లిం పర్సనో లేదంటే బంగ్లాదేశీనో కావాలని క్రియేట్ చేసి, అంటే డినయల్ అక్కడ ఏమీ జరగలేదు అని నిరూపించేందులో భాగంగానే ఇటువంటి అకౌంట్లను క్రియేట్ చేస్తారు. ఇక దీంతోపాటు వీటిని ఇప్పటి వరకు ఏదైతే బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఏ పత్రికలు అయితే కప్పిపెట్టాయో అవే పత్రికలు ఇప్పుడు ఈ డినయల్ను ప్రమోట్ చేస్తూ వచ్చాయి. బీబీసీ వెరిఫై అన్కవర్స్ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ హిందూ పర్సిక్యూషన్ ఇన్ బంగ్లాదేశ్. అంటే బీబీసీ అసలు బంగ్లాదేశ్లో హిందూ పర్సిక్యూషన్ అంటే హిందువులపై మారణకాండ ఎటువంటిది జరగడం లేదని, ఇది మొత్తం ఫేక్ న్యూస్ అని, మేము దీన్ని వెరిఫై చేశాము అంటూ బీబీసీ న్యూస్ ఒక వార్తను ప్రచురించింది. ఇక పర్సిక్యూషన్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ ఫేక్ పోస్ట్ అన్కవర్డ్ బై బీబీసీ. అంటే ఫేక్ పోస్టులు అవి వస్తూ ఉన్నాయి, ఇవన్నీ నిజాలు కాదు. అంటే ఇది బంగ్లాదేశ్లో హిందూ జెనోసైడ్ మొత్తం ట్విట్టర్ వేదికగానే బయటపడింది కాబట్టి ట్విట్టర్లో మొత్తం ఫేక్ వస్తున్నాయి, వాటిని ఎవరు నమ్మవద్దు అనే విధంగా ఈ పత్రికలు వార్తలను రాస్తూ వచ్చాయి. అదే సమయంలో రూమర్ స్కానర్ డిటెక్టెడ్ 20+ కమ్యూనల్ రూమర్స్ ఆన్ ఎక్స్ బై ఇండియన్స్. అంటే ఈ కమ్యూనల్ రూమర్స్ ఇవన్నీ రూమర్సే మాత్రమే, ఇందులో ఏమాత్రం నిజం లేదు అనే విధంగా ఈ పోస్టులు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో మన దేశానికి చెందిన కొంతమంది ఉంటారు కదా, మహమ్మద్ జుబైర్ లాంటి యాంటీ నేషనల్స్, ఇటువంటి వాళ్ళు ఇక దాన్ని మరో స్టేజ్కు ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఏది సెకండ్ డినయల్ అయితే మొత్తం ట్విట్టర్ ద్వారా డినయల్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. వీరు ఎంత కప్పిపుచ్చాలన్నా కూడా, ఎంత మాపై ఏమీ జరగలేదు, అక్కడ బంగ్లాదేశ్లో ఏమీ జరగలేదు అని చెప్పడానికి ప్రయత్నించినా కూడా ట్విట్టర్లో చాలామంది వీడియోస్ పెట్టడం, వాటి గురించిన వాస్తవాలు సర్క్యులేట్ చేయడంతో ఇది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. సో చాప్టర్ 3కి వచ్చేసారు. గుడ్ ముస్లిం. అంటే బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నా ఆ దాడులను అడ్డుకోవడానికి ముస్లిమ్స్ అంతా హిందువులను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అనే విధంగా ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఏదైతే ఇప్పటి వరకు అసలు అక్కడ ఏమీ జరగలేదు, అదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్, అదంతా ఫేక్, అంటే బంగ్లాదేశ్లో అసలు హిందువులపై ఏ మాత్రం దాడి జరగలేదు అని చెప్పే వ్యక్తులే ఇప్పుడు తమ వాయిస్ను చేంజ్ చేశారు. అంటే అక్కడ అన్ని దాడులు జరుగుతున్నా చాలా మంచి ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ కాళీమాత టెంపుల్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, లౌడ్ స్పీకర్లలో హిందువులపై దాడులకు పాల్పడవద్దు అని కొంతమంది ప్రకటిస్తున్నారు అనే విధంగా మహమ్మద్ జుబైర్ లాంటి యాంటీ నేషనల్స్ ఇటువంటి పోస్టులను స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ఇక అదే సమయంలో కేవలం మహమ్మద్ జుబైర్ మాత్రమే కాదు, అర్ఫా ఖానం షేర్వాణి, అంటే యుఎస్ కాన్సులేట్ నుంచి అవార్డు పొందిన సయీమా, ఇటువంటి జర్నలిస్టులు అందరూ బయటకు వచ్చేసారు. అసలు సయీమా అయితే ఏం పెట్టారు, ఎస్ మైనారిటీస్ ఆఫ్ బంగ్లాదేశ్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఆఫ్ ఆల్ కాస్ట్. అంటే ఇదేదో కొంతమంది కాళీమాత టెంపుల్ ముందు కర్రలు పట్టుకుని కూర్చున్నారు. సో అంటే ఒక టెంపుల్ని కాపాడి మిగిలినంతా నాశనం చేస్తారు అన్నట్టు వీళ్ళు. ఆ ఒక్క ఫోటోని తీసుకొచ్చి వీళ్ళు సర్క్యులేట్ చేయడానికి మన ఇండియాలో రెడీగా ఉంటారు. అంటే వీళ్ళు ఈ థర్డ్ స్టేజ్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అంటే ముస్లింలు చాలా మంచివాళ్ళు, అక్కడ ఏదో ఎవరో తెలియని వ్యక్తులు మాత్రమే హిందువులపై దాడులకు పాల్పడుతున్నారు అనే విధంగా ఈ పోస్టులను అయితే పెడుతూ వచ్చారు. అదే సమయంలో కేవలం ఈ ట్విట్టర్ వీరులు మాత్రమే కాదు, అల్ జజీరా లాంటి పత్రికలు కూడా వీటిని ప్రమోట్ చేస్తూ వచ్చాయి. అల్ జజీరా కూడా ముస్లిమ్స్ ప్రొటెక్టింగ్ హిందూస్ అని, స్టూడెంట్స్ అదర్ ముస్లిం ప్రొటెక్ట్ టెంపుల్స్ చర్చెస్ అండ్ బంగ్లాదేశ్ అన్రెస్ట్. అంటే అదే ముస్లింలంతా చర్చిలను, మసీదులను, చర్చిలను, దేవాలయాలను ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అనే విధంగా ఈ విధంగా చెబుతూ వచ్చారు. ఇక చాలా పత్రికలు, కేవలం అల్ జజీరా మాత్రమే కాదు,
ది ఎకనామిక్ టైమ్స్ ఇటువంటి పత్రికలు చాలా ఇక ఇటువంటి పోస్టులను పెడుతూనే ఉన్నాయి. మనం ఒకనొక దశలో చూస్తే ఇటువంటి ఆ రోజు వార్తలు మొత్తం ఇవే ఫోటోలతో నిండిపోయాయి. ఏదో ఒక 2 దేవాలయాల ముందు ఒక 3 ముస్లింలు కూర్చునేప్పటికీ అసలు అక్కడ ఏమీ జరగడం లేదు, ముస్లింలంతా చాలా మంచి వాళ్ళు అనే విధంగా అన్ని పత్రికలు ఊదరగొట్టాయి. ఇక ఇది కూడా అంటే ట్విట్టర్లో చాలామంది ఈ అబద్ధాలను నమ్మని వారు ఉంటారు కదా. సో వీళ్ళంతా దీన్ని టార్గెట్ చేయడం, అంటే అసలు ఒక్క చోట పెట్టి హిందువుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి అని ఆ వీడియోలో సర్క్యులేట్ చేస్తూ ఉండటంతో అది కూడా పక్కకు తప్పిపోయింది. లాస్ట్గా పొలిటికల్ వయలెన్స్ అనే పేరును బయటికి తీసుకువచ్చారు. అంటే హిందువులపై దాడులు జరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే అక్కడ వాళ్ళు హిందువులంతా అవామీ లీగ్ ఏదైతే షేక్ హసీనా పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టే వారిపై దాడులు జరుగుతున్నాయి. ఇది కేవలం పొలిటికల్ వయలెన్స్ మాత్రమే, కానీ ఇందులో ముస్లిం అంటే రిలీజియస్ యాంగిల్ ఏది లేదు అనే విధంగా వీరు ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇక పినాకి భట్టాచార్య అనే ఒక వ్యక్తి బిఎన్పి అంటే అక్కడ ప్రతిపక్ష పార్టీతో అతనికి లింకులు ఉంటాయి అన్నట్టు షేక్ హసీనా పార్టీని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు. అతను ఏమని పోస్ట్ పెట్టాడంటే అక్కడ హిందూ మ్యూజిషియన్ రాహుల్ అనే వ్యక్తి ఇంటిని తగలబెట్టారు కొంతమంది ముస్లింలు. దాన్ని ఏ విధంగా వైట్ వాష్ చేశాడంటే నిజానికి రాహుల్ ఇల్లు తగలబెట్టలేదు ముస్లింలు, పక్కిళ్ళు తగలబెడితే ఆ నిప్పు రవ్వలు వచ్చి వీరి ఇంటిపై పడి ఇది తగలబడిపోయిందంట. ఈ విధంగా ఎంతో నీచంగా అంటే నీచంగా ఈ విధంగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. సో ఇక చాలా మీడియా పోర్టల్ ఇది పొలిటికల్ నాట్ వయలెన్స్, అంటే పొలిటికల్ మాత్రమే కానీ కమ్యూనల్ కాదు అనే విధంగా చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూనే వచ్చారు. ఇక తర్వాత కానీ నిజం ఎప్పటికీ దాగదు కదా. ట్విట్టర్లో కానీ అక్కడికి అన్ని పత్రికలు చెడ్డవని చెప్పలేము, కానీ చాలా పత్రికలు హిందువులపై జరుగుతున్న దాడులను ప్రచురించాయి. మన తెలుగు మీడియాలో కూడా చాలా వరకు ప్రచురించాయి. హిందూస్ హౌసెస్ బిజినెస్ అటాక్డ్ ఇన్ 27 డిస్ట్రిక్ట్స్, అంటే 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లపై వారి వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని చాలా పత్రికలు ప్రచురించాయి. కాబట్టి ఈ చివరికి మొత్తానికి ఇక ఎంత వీరు 4 దశల్లో పాటించినా కూడా 4 దశల్లో విఫలం కావడంతో చివరికి ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వ అధినేత అయిన మహమ్మద్ యూనుస్ హిందువులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ పొలిటికల్ అంటే హిందువులపై జరుగుతున్న దాడులను తాము ఖండిస్తున్నాము అని చెప్పడానికి రెడీ అయ్యారు. సో దాన్ని ఖండించారు, కానీ అయినా కూడా దాడులు ఆగలేదు. ఇది ఒకే మొక్కుబడిగా అంటే తమ ప్రభుత్వానికి మట్టి అంటుకోకుండా ఉండడానికి మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు కొన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే మహమ్మద్ యూనుస్ కూడా ఇటువంటి ప్రకటన చేశారు. కానీ ఈ ప్రకటనకు ముందు దాదాపు 4 స్టేజీల్లో హిందువులపై ఏ మాత్రము దాడులు జరగలేదని, అక్కడ ముస్లింలు చాలా మంచివారు అని చెప్పేందుకు, మమ్మల్ని నమ్మించేందుకు చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక పత్రికను కానీ టీవీ ఛానల్ను కానీ మనం చూసేటప్పుడు అందులో నిజమెంత అబద్ధం ఎంత అని తేల్చుకునే విచక్షణ మనకి ఉండాలి అన్నది ఈ మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకువచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను.